శివాలయానికి వెళ్ళినప్పుడు రామనామం చెయ్యాలి, రామాలయానికి వెళ్ళినప్పుడు శివనామం చెయ్యాలి. శివాలయానికి వెళ్ళి శివ 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 అంటే పరమేశ్వరుడు విసుక్కుంటాట, వీడెవరే పారు మా ఇంటికి వచ్చి నన్నెత్తేస్తున్నాడు, వీడికి కాస్త శనగలు పెట్టి పంపించంటారు. అందుకని శివాలయంలో రామనామం, రామాలయంలో శివనామం చెయ్యాలి. శివుణ్ణి ఆశ్రయిస్తే అకాల మృత్యు భీతి ఉండదు అన్నారు. కాలము కామము ఆయన చేతిలో ఉన్నాయి. ఆ రెండు ఆయన చేతిలో ఎందుకు పెట్టుకున్నాడు అంటే మనం ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆ రెండు మన జోలికి రాకుండా ఉండేందుకు పెట్టుకున్నాడు. పరమేశ్వరుణ్ణి ఆశ్రయించిన వాడికి కాలకామ బాధలు ఉండవు. భగవంతుణ్ణి పూర్తిగా విశ్వసించాలి, పూర్తిగా నమ్మాలి, మన సర్వస్వాన్ని ఆయనకు అప్పజెప్పేసేయాలి. మనకి ఏది మంచో ఆయనకి తెలుసు. స్వామి, ఏది నా చేతికొస్తే నా జన్మ బాగుంటుందో అదే ఇవ్వవయ్యా అని రోజు ఆయన ముందు ఏడవాలి మనం. అంతేగాని అది ఇవ్వు ఇది ఇవ్వు అని ఏడవకూడదు. ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు. అదే భక్తి, అదే జ్ఞానం, అదే వైరాగ్యం. ఆ భక్తి పరమేశ్వరుడు మనకిస్తే మనకన్నీ వస్తాయండి. అటువంటి మహాభక్తుడు మార్కండేయుడు.